హలో అండి. ఐఎమ్ డాక్టర్ ఉషా ఫ్రమ్ ఫర్ట్9 ఫర్టిలిటీ సెంటర్, కుకట్పల్లి బ్రాంచ్. సో చాలామంది ఐవీఎఫ్ బేబీ నార్మల్గా ఉంటారా, నార్మల్గా పుట్టారా అని చాలామందికి డౌట్ అనమాట. సో ఐవీఎఫ్ ద్వారా పుట్టిన బేబీకే ఐవీఎఫ్ ద్వారా మీకు కన్సీవ్ అయిన బేబీకే నార్మల్గా కన్సీవ్ అయిన వాళ్ళ బేబీకి ఎక్కువ డిఫరెన్స్ ఏమి ఉండవండి. నార్మల్గా ఎవరైనా కన్సీవ్ అయితే కూడా బేబీస్కి మేజర్ అనామలీస్, మైనర్ అనామలీస్ అని కొన్ని పర్సంటేజ్ ఆఫ్ అనామలీస్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ మేజర్ అనామలీస్ అంటే హార్ట్ ప్రాబ్లమ్, బ్రెయిన్ ప్రాబ్లమ్. మైనర్ అనామలీస్ అంటే ఒక ఎక్స్ట్రా ఫింగర్ ఉండడం, లెఫ్ట్ లిప్, కొంచెం లిప్స్లో ఏదైనా ప్రాబ్లం రావడం, కొంచెం లెగ్స్ కొంచెం అబ్నార్మల్ పొజిషన్, అట్లా చిన్న చిన్న మైనర్ అనామలీస్ రావచ్చు. అది జనరల్గా అన్ని బేబీస్కే ఛాన్సెస్ అనేది మైనర్ ఛాన్సెస్ అనేది ఉన్నాయండి. అది ఒకటి. అండ్ దెన్ అబార్షన్ రిస్క్ నాట్ అబ్సల్యూట్లీ అండి. ఈవెన్ నార్మల్ కన్సెప్షన్లో కూడా ఒక పర్టికులర్ పర్సంటేజ్ ఆఫ్ అబార్షన్స్ అనేది అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ద సమ్ పర్సంటేజ్ అప్లైస్ టు ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీ ఆల్సో. అండ్ దెన్ కొందరు ఐవీఎఫ్ బేబీ చాలా తక్కువ వెయిట్లో పుట్టారు, అండ్ దెన్ ఉమ్మనీరు తక్కువ ఉంటుంది, అండ్ దెన్ వాళ్ళు తొందరగా ప్రీటర్మ్ డెలివరీ అవుతారంటారు. నాట్ నెసెసరీ అండి. అన్లెస్ మీకు ట్విన్ బేబీస్ ఉన్నారనుకోండి, ట్విన్ బేబీస్ ఉంటే మీకు తొందరగా డెలివరీ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఇట్స్ ఆల్మోస్ట్ నార్మల్గా కన్సీవ్ అయిన వాళ్ళు కూడా ట్విన్ బేబీస్ ఉంటే యూజువల్గా 36 వీక్స్ ఆర్ 30 వీక్స్, సమ్టైమ్స్ 34 వీక్స్లో డెలివరీ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో ట్విన్ ప్రెగ్నెన్సీ బేబీ ఉన్నాక మాత్రమే మీకు లో బర్త్ వెయిట్ అండ్ దెన్ కొంచెం తొందరగా డెలివరీ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. బట్ యాజ్ సచ్ ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీ వల్ల మీకు లో బర్త్ వెయిట్, ప్రీటర్మ్ బేబీ అనేది ఛాన్సెస్ ఎక్కువేం లేదు. అది ఒకటి. నేను చాలామంది నార్మల్ డెలివరీ చేసుకోవచ్చు అని అడుగుతారు. ఖచ్చితంగా మీరు చేసుకోవచ్చు అండి. సిజేరియన్ ఈజ్ నాట్ ఇండికేటెడ్ ఫర్ ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీ. మీరు నార్మల్ డెలివరీ కూడా ట్రై చేసుకోవచ్చు. పుట్టిన తర్వాత బేబీ వీక్గా ఉంటుందా, ఇమ్యూనిటీ బాగుంటుందా, హౌ ఇస్ ద బేబీ ఇంటెలిజెన్సీ, బేబీ మంచిగా చదువుతారా, మెంటలీ మంచిగా ఉంటారా అని చాలామంది అడుగుతారు. అబ్సల్యూట్లీ నార్మల్గా ఉంటారండి. అండ్ దెన్ వాళ్ళు ఇన్ఫ్యాక్ట్ స్టడీస్లో కూడా మంచిగా దే క్యాన్ బీ అ గుడ్ స్టూడెంట్స్గా ఉండొచ్చు, హై ఐక్యూ బేబీగా కూడా ఉండొచ్చు. అండ్ దెన్ ఇఫ్ ఇట్ ఈస్ గర్ల్స్ అనుకోండి, కరెక్ట్ టైంకి మెనారిటీ అవుతారు. ఈవెన్ వాళ్ళకి ఫ్యూచర్లో ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ వస్తాయని కూడా చాలా మంది అడుగుతారు. సో నాట్ నెసెసరీ అండి. వాళ్ళకి ఫర్టిలిటీ ఇష్యూ అయినా, వాళ్ళకి మెన్సెస్ ఇష్యూ అయినా ఏం మేజర్ ప్రాబ్లం ఏం రావు. నేను కొందరు క్యాన్సర్ ఎక్కువ వస్తే కూడా అడుగుతారు. నాట్ నెసెసరీ అండి. సో ఫైనలీ ద ఐవీఎఫ్ బేబీ ఈస్ అబ్సల్యూట్లీ నార్మల్ లైక్ అదర్ బేబీస్. మీరు న్యాచురల్గా కన్సీవ్ అయిన బేబీ, ఐవీఎఫ్ బేబీ ఆల్మోస్ట్ సేమ్, డిఫరెన్స్ ఏం ఉండవు. సో ఇదే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలనుకున్నాను. థ్యాంక్ యూ.